నెక్స్ట్ మనం ఇప్పుడు వైగోట్స్కి ఇచ్చిన సోషియో కల్చరల్ డెవలప్మెంటల్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం వైగోట్స్కి గురించి తెలుసుకోవాలి. ఆయన ఫుల్ నేమ్ ఏంటి అంటే లివ్ వైగోట్స్కి. లివ్ వైగోట్స్కి. ఈయన రష్యన్ సైకాలజిస్ట్, అంటే రష్యా దేశానికి చెందిన సైకాలజిస్ట్ అనమాట. ఏంటి? రష్యన్ సైకాలజిస్ట్. నెక్స్ట్ ఈయన కన్స్ట్రక్టివిస్ట్. ఏ కన్స్ట్రక్టివిస్ట్ అంటే సోషల్ కన్స్ట్రక్టివిస్ట్. సోషల్ కన్స్ట్రక్టివిస్ట్. మనం పియాజే అని చెప్పుకున్నాం కదా. మరి పియాజే ఏ కన్స్ట్రక్టివిస్ట్ అంటే పియాజే రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్. ఇక్కడ వైగోట్స్కి వచ్చేసరికి సోషల్ కన్స్ట్రక్టివిస్ట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఏంటి, నిర్మాణాత్మకవాదానికి చెందినవారు అని చెప్తాం. అంటే వాళ్ళు ఏమని చెప్తారు, అంతా కన్స్ట్రక్టివిస్ట్ అందరూ ఏం చెప్తారు అంటే నాలెడ్జ్ అనేది పిల్లవాడు నిర్మించుకుంటాడు, కానీ మనం వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేయడం అనేది జరగదు. తనంతట తానే నాలెడ్జ్ని బిల్డ్ చేసుకుంటారు అని చెప్పేదే. అలా చెప్పే వాళ్ళందరూ కన్స్ట్రక్టివిస్ట్స్. నెక్స్ట్ ఈయన ఎక్కువ ఇంపార్టెన్స్, తన థియరీలో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు అంటే సొసైటీకి ఇచ్చారు. సొసైటీకి. దట్ మీన్స్ సొసైటీ అండ్ దాని యొక్క కల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. వైగోట్స్కి ఏ దేశానికి చెందినవారు అంటే ఏం చెప్పాలి, రష్యా. ఆయన రష్యన్ సైకాలజిస్ట్. నెక్స్ట్ ఆయన ఏ కన్స్ట్రక్టివిస్ట్ అంటే సోషల్ కన్స్ట్రక్టివిస్ట్. ఆయన థియరీలో ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చారు అంటే సొసైటీకి అండ్ కల్చర్కి. ఆయన థియరీ మొత్తం దాని మీద బేస్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వైగోట్స్కి తన థియరీలో 3 ఆస్పెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సోషల్ ఇంటరాక్షన్. సోషల్ ఇంటరాక్షన్ అంటే మన యొక్క ఇంటరాక్షన్, ఈ సొసైటీలో ఉన్న వ్యక్తులతో మనం ఇంటరాక్ట్ అవ్వడాన్ని సోషల్ ఇంటరాక్షన్ అని చెప్తాం. వైగోట్స్కి ఆ ఇంటరాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. అంటే పిల్లవాడి యొక్క కాగ్నేటివ్ డెవలప్మెంట్లో మెయిన్ రోల్ పోషిస్తుంది అని చెప్పి వైగోట్స్కి మనకు చెప్పారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే కల్చర్. అంటే మన సొసైటీలో ఉన్న కల్చర్, సంస్కృతి. ఈ సంస్కృతి కూడా మన యొక్క కాగ్నేటివ్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి వైగోట్స్కి మనకు చెప్పారు. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే లాంగ్వేజ్. మనం సోషల్ ఇంటరాక్షన్ జరగడానికి కానీ, మన యొక్క కల్చర్ మనకు తెలియడానికి కానీ లాంగ్వేజ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అంటే సపోజ్ నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను అంటే మెయిన్ కాజ్ ఏంటి, లాంగ్వేజ్. భాష అనేది ఉండటం వల్లనే ఏదైనా జరుగుతుంది మన సొసైటీలో. సో వైగోట్స్కి ఇచ్చిన 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే సోషల్ ఇంటరాక్షన్, కల్చర్ అండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఈ థియరీని మనం అర్థం చేసుకోవాలి అంటే 3 ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి మనకు తెలియాలి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ టర్మ్స్. ఇంపార్టెంట్ టర్మ్స్. ఫస్ట్ వన్ ఏంటి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్.
జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ZPD. నెక్స్ట్ స్కాఫోల్డింగ్, నెక్స్ట్ మోర్ నాలెడ్జబుల్ అదర్, MKO. ఈ 3 టర్మ్స్ కనుక మనకి అర్థమైతే ఈ వైగోట్స్కీ థియరీ అనేది మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ఫస్ట్ వన్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ZPD, అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్కాఫోల్డింగ్, థర్డ్ వన్ వచ్చేసి మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటే MKO. సో ఈ టర్మ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆ 3 ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఒక సింపుల్ డయాగ్రామ్ ద్వారాగా 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కలిపి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఏ అనే పర్సన్ తన ఓన్గా ఇంత నాలెడ్జ్ని, ఈ సర్కిల్ లోపల ఉన్న నాలెడ్జ్ అంతటిని తన ఓన్గా గెయిన్ చేసుకుంటాడు ఆర్ ఓన్గా నేర్చుకుంటాడు అనుకోండి. నెక్స్ట్ ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్కి రీచ్ అవ్వాలి అంటే ఎవరో ఒకళ్ళ హెల్ప్ అనేది తను తీసుకోవాలి. సో ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటే ఈ లెవెల్ వరకు రీచ్ అవుతాడు. ఈ డిఫరెన్స్ ఉంది చూడండి, అంటే తన ఓన్గా నేర్చుకునేదానికి అండ్ అదర్ పర్సన్ హెల్ప్ తీసుకుని నేర్చుకునేదానికి ఆ డిఫరెన్స్నే మనం ZPD అంటాం, అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో ఇక్కడ అదర్ పర్సన్ యొక్క హెల్ప్ అని చెప్పాం కదా, సో ఆ అదర్ పర్సన్ని ఏమని చెప్తాము అంటే MKO అని చెప్తాం. MKO అంటే ఏంటి? మోర్ నాలెడ్జబుల్ అదర్. నెక్స్ట్ ఆ తీసుకునే హెల్ప్ ఏమైతే ఉందో దాన్నే స్కాఫోల్డింగ్ అని చెప్తాం. వేరే వాళ్ళ MKO యొక్క హెల్ప్ ఇస్తాడు కదా, సో ఆ టెంపరీ హెల్ప్నే స్కాఫోల్డింగ్, నేర్చుకోవడానికి ఆ హెల్ప్ ఇస్తాడు చూడండి, దాన్నే స్కాఫోల్డింగ్ అంటాం. సో 3 టర్మ్స్ కూడా ఇక్కడ వచ్చేసినాయి చూడండి. ఒక పర్సన్ తన నేర్చుకునే దానికి, తన ఓన్గా తన అబిలిటీ ఎంతైతే నేర్చుకుంటాడో దానికి అండ్ వేరే వాళ్ళ హెల్ప్తో నేర్చుకునే నాలెడ్జ్కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది చూడండి, ఆ లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని అంటారు. ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని MKO మోర్ నాలెడ్జబుల్ అదర్ అని అంటారు. ఆ హెల్ప్ ఏదైతే ఉందో దాన్ని స్కాఫోల్డింగ్ అని చెప్పి చెప్తాం. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ what a learner can do by himself and what he or she can do with help. అంటే తన నేర్చుకునే అబిలిటీ, అంటే ఇక్కడ తనకి ఎవరూ నేర్పించక్కర్లేదు, తనకు తానే నేర్చుకోగలుగుతాడు. దానికి అండ్ వేరే వాళ్ళు నేర్పిస్తే రీచ్ అయ్యే లెవెల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్తాం. స్కాఫోల్డింగ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ZPD అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్కి అది రీచ్ అవ్వడానికి ఇచ్చే హెల్ప్ ఏమైతే ఉంటుందో దాన్నే స్కాఫోల్డింగ్ అని చెప్పి చెప్తాం. ఏ టెంపరీ హెల్ప్ అంటే ఆ హెల్ప్ ఏదైతే ఉందో అది మనం టెంపరీగా ఆ లెవెల్కి రీచ్ అయ్యే వరకు మాత్రమే టెంపరీగా ఇవ్వాలి. నెక్స్ట్ వైల్ ప్రొవైడింగ్ స్కాఫోల్డింగ్ అంటే స్కాఫోల్డింగ్ ఇచ్చేప్పుడు మనం కంప్లీట్గా చెప్పేయకూడదు, ఇలా చేసి అని చెప్పేయకూడదు. ఏం చేయాలి అని అంటే టీచర్స్ ఆర్ MKO బ్రేక్స్ ది ప్రాబ్లం ఇంటూ పార్ట్స్. ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసి చూపిస్తే ఆ పార్ట్స్ అనేవి నేర్చుకోవడానికి పిల్లవాడు ఈజీగా ఇంట్రెస్ట్ని చూపిస్తాడు. సో మనం ఏం చేయాలి? ప్రాబ్లమ్ని బ్రేక్ చేసి చిన్న చిన్న పార్ట్స్గా ఇవ్వాలి. క్లూస్ అంతవరకు మనం ఇవ్వచ్చు, అంతేగాని కంప్లీట్గా ఇలా చేసి అని చెప్పి మనం చెప్పకూడదు. దాన్ని స్కాఫోల్డింగ్ అని చెప్తాం. నెక్స్ట్ MKO గురించి చూద్దాం. ఇప్పుడు మోర్ నాలెడ్జబుల్ అదర్ ఈజ్ ఎనీవన్ హూ నోస్ మోర్ దెన్ ది లెర్నర్
అంటే నేర్చుకునే వ్యక్తి కన్నా ఎక్కువ ఎవరైతే తెలుసుంటారో వాళ్ళందరినీ కూడా మనం ఎంకేఓ అని చెప్పి చెప్పొచ్చు. ఆర్ నేర్పించే పర్సన్ని ఎంకేఓ అని చెప్పి చెప్పొచ్చు. ఏజ్ డజంట్ మ్యాటర్ హియర్. ఏజ్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళైనా అయి ఉండొచ్చు, ఆర్ నాకంటే చిన్నవాళ్ళైనా అయి ఉండొచ్చు. నేను ఎంకేఓ ఇక్కడ. సో మీరు నాకంటే పెద్దవాళ్ళైనా అయి ఉండొచ్చు, ఆర్ చిన్నవాళ్ళైనా అయి ఉండొచ్చు. ఏజ్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. సో మనకు 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కూడా తెలిసినాయి కదా. ఫస్ట్ వన్ ఏంటి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్కాఫోల్డింగ్. థర్డ్ వన్ వచ్చేసి ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ నేర్చుకోవడం అనేది మీ యొక్క జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనుకోండి. చిన్నపిల్లలకి సైకిల్ వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోలేరు. ఫస్ట్ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. సో సైకిల్ నేర్చుకోవడం అనేది ఆ పిల్లవాడి యొక్క జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్పి అనుకుందాం. ఆ నేర్పించే పేరెంట్స్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఎంకేఓ అని పిలుస్తాం. అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్. ఆ సపోర్ట్ ఏదైతే ఇస్తామో మనం వాళ్ళకి ఇలా నడపండి అని చెప్పి ట్రైన్ చేస్తామో దాన్నే స్కాఫోల్డింగ్ అని చెప్తాం. ఆ స్కాఫోల్డింగ్ అనేది మనం ఎంతవరకు కంటిన్యూ చేస్తాం, ఓన్లీ ఆ పిల్లవాడు సైకిల్ నేర్చుకునేంత వరకే. ఆ తర్వాత మనం వదిలేస్తాం. సో ఆ స్కాఫోల్డింగ్ అనేది టెంపరీ అనమాట. సో ఒక ఎగ్జాంపుల్లో మనకు 3 వచ్చేస్తున్నాయి చూడండి. సైకిల్ నేర్చుకోవడం అనేది జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఆ ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ ఏమంటాం, ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్. అండ్ థర్డ్ వన్ స్కాఫోల్డింగ్. స్కాఫోల్డింగ్ అంటే ఏంటి, ఆ టెంపరీ హెల్ప్నే మనం స్కాఫోల్డింగ్ అని చెప్పి చెప్తాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వైగోట్స్కి అని ఆయన సోషల్ ఇంటరాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి. ఈ థియరీ అంతా కూడా సోషల్ ఇంటరాక్షన్ మీదనే బేస్ అయ్యి ఉంటుంది. అంటే రోల్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చాడు ఆయన. రోల్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్కి ఎక్కువ వాల్యూ వైగోట్స్కి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఈయన ఇంకొక పాయింట్ ఏం చెప్తారు అంటే, ఈయన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే పియాజేకి ఈయనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. మెయిన్గా ఏం చెప్తారు అంటే, లెర్నింగ్ జరిగిన తర్వాతే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తారు. వైగోట్స్కి ఏం చెప్తారు, లెర్నింగ్ అంటే అభ్యసనం జరిగిన తర్వాతే డెవలప్మెంట్ వికాసం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తారు. ఎవరు చెప్తారు, వైగోట్స్కి చెప్తారు. వైగోట్స్కి. పియాజే ఏం చెప్తారు అంటే, పియాజే డెవలప్మెంట్ జరిగిన తర్వాతే డెవలప్మెంట్ అనేది జరిగిన తర్వాతే లెర్నింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి పియాజే చెప్తారు. డెవలప్మెంట్ జరిగిన తర్వాతే లెర్నింగ్ జరుగుతుంది అని చెప్పి ఎవరు చెప్తారు, పియాజే చెప్తారు. చూడండి, వైగోట్స్కి అని ఆయన సోషల్ ఇంటరాక్షన్కి ఎక్కువ రోల్, తన థియరీ మొత్తం ఓన్లీ సోషల్ ఇంటరాక్షన్ మీదనే బేస్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్తారు, లెర్నింగ్ తర్వాతనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పి వైగోట్స్కి చెప్తారు. ఆ తర్వాత డెవలప్మెంట్ తర్వాతే లెర్నింగ్ జరుగుతుంది అని చెప్పి ఎవరు చెప్తారు, పియాజే చెప్తారు. నెక్స్ట్ వైగోట్స్కి అండ్ ఆయన లాంగ్వేజ్ గురించి ఏమేమి చెప్పారో చూద్దాం ఇప్పుడు. వైగోట్స్కి లాంగ్వేజ్. వైగోట్స్కి ఆల్రెడీ మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, సోషల్ ఇంటరాక్షన్ ఈ వర్డ్ని పద్దాకా చెప్పుకుంటున్నాం కదా. సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారానే వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, లాంగ్వేజ్ కమ్స్
comes from social interactions. లాంగ్వేజ్ అనేది సోషల్ ఇంట్రాక్షన్స్ వల్లనే వస్తుంది అని చెప్పి వైగోట్స్కి చెప్తారు. నెక్స్ట్, ఈయన లాంగ్వేజ్ని మ్యాన్ యొక్క గ్రేటెస్ట్ టూల్ అని చెప్పి చెప్తారు. మ్యాన్స్ గ్రేటెస్ట్ టూల్ అని చెప్పి చెప్తారు. మ్యాన్స్ గ్రేటెస్ట్ టూల్. నెక్స్ట్ ఈయన ఏం చెప్తారు అంటే థాట్ అండ్ లాంగ్వేజ్ అనేవి రెండు సెపరేట్ సిస్టమ్స్ అని చెప్పి చెప్తారు. థాట్ అంటే మన యొక్క ఆలోచనలు, లాంగ్వేజ్ నెక్స్ట్ ఈయన ఏం చెప్తారు అంటే థాట్ అండ్ లాంగ్వేజ్ అనేవి రెండు సెపరేట్ సిస్టమ్స్ అని చెప్పి చెప్తారు. అవి ఎప్పటి వరకు సెపరేట్ సిస్టమ్ అంటే 3 years వచ్చే వరకు థాట్ అండ్ లాంగ్వేజ్ అనేవి సెపరేట్ సిస్టమ్స్, రెండు కలవవు. అప్పటి వరకు మనం ఆలోచించడం, మాట్లాడడం అనేది వేరు వేరు సిస్టమ్స్ కింద వైగోట్స్కి మనకు చెప్తారు. ఏంటి? థాట్ అండ్ లాంగ్వేజ్ ఈ రెండు ఎప్పుడు మెర్జ్ అవుతాయి అని చెప్తున్నారు మనకి? 3 years అప్పుడు ఈ రెండు మెర్జ్ అయ్యి ఒక సిస్టమ్ కింద కలుస్తాయి అని చెప్పి వైగోట్స్కి మనకి చెప్తారు. సో మనం వైగోట్స్కి లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్పుకున్నాం కదా. సో ఆయన యొక్క థియరీలో వైగోట్స్కి ఆ లాంగ్వేజ్ని 3 formsగా డివైడ్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 3 forms of language. 3 forms of language. ఫస్ట్ వన్ ఏంటి అంటే సోషల్ స్పీచ్. సెకండ్ వన్ ఏంటి అంటే ప్రైవేట్ స్పీచ్. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే సైలెంట్ ఇన్నర్ స్పీచ్. 3 స్పీచెస్ ఏంటి మనకి? 3 forms ఆఫ్ లాంగ్వేజ్ ఏంటి? సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్ అండ్ సైలెంట్ ఇన్నర్ స్పీచ్. ఈ సోషల్ స్పీచ్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే మనకి 2 years నుండి. ఫ్రమ్ 2 years నుండి ఈ సోషల్ స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి పిల్లవాడిలో కూడా ఈ సోషల్ స్పీచ్ అనేది 2 years నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ స్పీచ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ కోసం, అంటే వేరే వాళ్ళతో మాట్లాడడానికి ఈ సోషల్ స్పీచ్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకు? ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ కోసం. అండ్ నెక్స్ట్ ఈ ప్రైవేట్ స్పీచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 3 years నుండి. 2 to 3 years వరకు సోషల్ స్పీచ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ థర్డ్ ఇయర్ నుండి ఫ్రమ్ 3 years నుండి ఈ ప్రైవేట్ స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రైవేట్ స్పీచ్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు అంటే బొమ్మలతో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ నువ్వు ఇలా చెయ్యు, నేను ఇలా చేస్తా అంటే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా చేద్దాం, ఇప్పుడు ఇలా చేద్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్నే మనం ప్రైవేట్ స్పీచ్ అని చెప్పి చెప్పుకుంటాం. అంటే తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు, పైకి మనకి వినపడేటట్టు మాట్లాడుతూ ఉంటాడు. దాన్నే మనం ప్రైవేట్ స్పీచ్ అని చెప్పి చెప్తాం. ఏంటి? సెల్ఫ్ డైరెక్టెడ్. ఇది తనకు తానే
మాట్లాడుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అనేది 7 years నుండి స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ 7 years. సో సైలెంట్ ఇన్నర్ స్పీచ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే 7 years నుండి స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం పెద్దవాడైపోతాడు. అప్పుడు ఏమైనా మాట్లాడాలి అంటే ఏం చేస్తాడు, ఫస్ట్ లోపల ప్రిపేర్ అవుతాడు. నేను ఇట్లా మాట్లాడాలి అని అనుకుని ఆ తర్వాత అది బయటికి చెప్పడం జరుగుతుంది. దాన్నే మనం సైలెంట్ ఇన్నర్ స్పీచ్, ఆ లోపల అనుకుంటాడు చూడండి, దాన్నే సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అని చెప్తాం. వైగాట్స్కి మనకి ఎన్ని లాంగ్వేజ్ ఫామ్స్ని ఇచ్చారు? 3 లాంగ్వేజ్ ఫామ్స్ని ఇచ్చారు. అవేంటి? ఫస్ట్ వన్ సోషల్ స్పీచ్. ఎందుకు యూజ్ చేస్తాం? ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు. ఎక్కడ? 2 years నుండి యూజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రైవేట్ స్పీచ్, ఇది 3 years నుండి యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తారు? సెల్ఫ్ డైరెక్టెడ్, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఏదో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ ఏంటి? సైలెంట్ ఇన్నర్ స్పీచ్. ఇది 7 years నుండి స్టార్ట్ అవుతుంది. ఏదైనా మాట్లాడాలి అని అంటే ఫస్ట్ లోపల మాట్లాడుకుంటారు చూడండి, దాన్నే సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అని చెప్తాం. నెక్స్ట్ ఈ థియరీలో మనం 5 ఇంపార్టెంట్ టర్మ్స్ని నేర్చుకోవాలి. అవేంటి అంటే కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్. అంటే ఏం లేదండి, సింపుల్గా పిల్లలందరికీ కలిపి ప్రాజెక్ట్స్ ఇస్తే వాళ్ళు కలిసి నేర్చుకుంటారు. వాటినే మనం కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే కోఆపరేటివ్ లెర్నింగ్. ఈ కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే ఒక గ్రూప్గా పిల్లల్ని ఫామ్ చేసి కూర్చోబెట్టి నేర్చుకోండి అంటే దాంట్లో బాగా చదివే వాళ్ళు ఉంటారు అండ్ కొంచెం లోగా ఉన్న వాళ్ళు ఉంటారు, యావరేజ్, బిలో యావరేజ్, ఇలా అందరూ కలిసి కోఆపరేట్ చేసుకుని నేర్చుకోవడాన్ని కోఆపరేటివ్ లెర్నింగ్ అని చెప్తాం. అండ్ థర్డ్ వన్ రెసిప్రోకల్ టీచింగ్లో ఏమవుతుంది అంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా క్వశ్చనింగ్ చేసుకుంటూ దానికి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ హైపోథసిస్ చేసుకుంటూ ఏం చేస్తారు? క్వశ్చనింగ్ చేసుకుంటారు. క్వశ్చనింగ్ అండ్ దానికి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ ఇద్దరు కలిసి నేర్చుకుంటూ ఉంటారు. అంటే టీచర్ కూడా క్వశ్చన్ చేయొచ్చు అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా టీచర్ని క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చనింగ్, ఆన్సరింగ్, ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ వేలో లెర్నింగ్ అనేది ఈ రెసిప్రోకల్ టీచింగ్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఏంటి అంటే పియర్ ట్యూటరింగ్. అంటే ఏంటి అంటే పిల్లలు వాళ్ళు నేర్చుకున్న విషయాల్ని వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ వాళ్ళకు కూడా నేర్పించడం, దాన్నే పియర్ ట్యూటరింగ్ అంటారు. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే అసిస్టివ్ లెర్నింగ్. అంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని నేర్చుకోవటం. పిల్లలు వాళ్ళ యొక్క పీర్స్ నుండి కానీ లేదంటే వాళ్ళ యొక్క టీచర్స్ నుండి కానీ ఎనీ అదర్ పర్సన్ నుండి కానీ అసిస్ట్ చేసుకుంటూ నేర్చుకోవడాన్ని అసిస్టివ్ లెర్నింగ్ అంటారు. 5 ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి? వైగాట్స్కి థియరీలో ఉన్న 5 ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి? ఫస్ట్ వన్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్, కోఆపరేటివ్ లెర్నింగ్, రెసిప్రోకల్ టీచింగ్, పీర్ ట్యూటరింగ్, అసిస్టివ్ లెర్నింగ్. నెక్స్ట్ వైగాట్స్కి థియరీకి పియాజే థియరీకి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైగాట్స్కి థియరీ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ పియాజే ఇన్ ది ఫాలోయింగ్ వేస్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, వైగాట్స్కి ప్లేసెస్ మోర్ ఎంఫసిస్ ఆన్ కల్చర్ ఎఫెక్టింగ్ కాగ్నేటివ్ డొమైన్. వైగాట్స్కి అనే ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది కల్చర్కి ఇచ్చారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అంటే మన యొక్క కాగ్నేటివ్ డొమైన్ అంటే మన యొక్క మెంటల్ ఎబిలిటీస్ అనేవి ఎక్కువ కల్చర్ వల్ల డెవలప్ అవుతాయి, ఎఫెక్ట్ అవుతాయి అని వైగాట్స్కి చెప్తారు. నెక్స్ట్ పాయింట్, మోర్ ఎంఫసిస్ ఆన్ సోషల్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఈయన ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ పాయింట్, మోర్ ఎంఫసిస్ ఆన్ రోల్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్కి వైగాట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ పాయింట్, అకార్డింగ్ టు వైగాట్స్కి అడల్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. పియాజే ఏం చెప్తారు మనకి? పిల్లలు వాళ్ళంతట వాళ్ళే జ్ఞానాన్ని నిర్మించుకుంటారు, నేర్చుకుంటూ ఉంటారు, అలా లెర్నింగ్ అనేది జరుగుతుంది, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది అలా జరుగుతుంది అని చెప్తారు. కానీ వైగాట్స్కి ఏం చెప్తారు? అడల్ట్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ సోర్స్ అంట
దేనికి? కాగ్నిటివ్ డెవలప్మెంట్కి. అంటే పెద్దల నుండి మనం నేర్చుకుంటామని చెప్పి ఎవరు చెప్తున్నారు? వైగాట్స్కి చెప్తున్నారు. నెక్స్ట్, ఈ థియరీ యొక్క ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్ గురించి నేర్చుకుందాం. వైగాట్స్కి ప్రమోట్స్ ది కొలాబరేటివ్ లెర్నింగ్ అండ్ హెట్రోజీనియస్ గ్రూప్స్ ఆర్ బెటర్ వే ఆఫ్ లెర్నింగ్. అంటే కలిసి నేర్చుకోవటం అండ్ హెట్రోజీనియస్ గ్రూప్స్ అంటే ఒక గ్రూప్లో ఒక యావరేజ్ పర్సన్ని, ఒక బాగా చదివే పర్సన్ని, ఒక లో పర్సన్ని కలిసి కూర్చోబెడితే వాళ్ళందరూ ఈజీగా నేర్చుకుంటారు, వాళ్ళందరి యొక్క నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది అని చెప్పి వైగాట్స్కి మనకి చెప్తారు. కొలాబరేటివ్ లెర్నింగ్ అలాగే హెట్రోజీనియస్ గ్రూప్స్ అనేవి బెటర్ వేస్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పేసి వైగాట్స్కి చెప్తారు. నెక్స్ట్, సోషల్ ఇంటరాక్షన్స్ ఆర్ వైటల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్. పిల్లవాడి యొక్క డెవలప్మెంట్లో సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ వైగాట్స్కి మనకి చెప్తారు. ఈ థియరీ మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.